రకరకాల కారణాలతో ఇంటి 4 గోడల్ని దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. చదువులు ఉద్యోగాలు తప్పనిసరి కర్తవ్యాలయ్యాయి. ఉద్యోగాలు స్త్రీ లక్షణంగా కూడా గుర్తిస్తున్నాం మనం. మరో మాటలో చెప్పాలంటే సర్కస్ కంపెనీలో తాడుపై నడిచే యువతిలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సమాజంలో స్త్రీలు నడక ప్రారంభించారు. సరైన బ్యాలెన్స్ దొరికే వరకు కింద పడటం తప్పకుండా జరుగుతుంది. ఆరు బయట మనం తిరిగినప్పుడు ఎండ, వాన, చలి నుండి ఎలా అయితే రక్షణ కల్పించుకుంటామో అలానే స్త్రీలు కూడా బయటి సమాజంలో తిరుగుతున్నప్పుడు అప్రమత్తంగా రక్షణ తీసుకోవాల్సిందేనండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు కోక్ ట్యాబ్స్ తో బ్రేస్లెట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అనుష గారు. మరి అది ఎలా తయారు చేయాలో ఏంటో తెలుసుకుందామా? హాయ్ అనుష గారు. హలో సుజాత గారు. హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మరి ఈ రోజు మా సకుల కోసం కోక్ ట్యాబ్స్ తో బ్రేస్లెట్ అన్నారు కదండి. సో నాకు బాగా డౌట్ గా ఉంది, కోక్ ట్యాబ్స్ తో బ్రేస్లెట్ ఎలా, కోక్ ట్యాబ్స్ తో బ్రేస్లెట్ ఎలా అని. ఇప్పుడు చూపిస్తాను కదండి, నేర్చుకున్నారు కానీ మీరు. సో మరి దానికి కావాల్సినవి ఏంటో చెప్తారా ఫస్ట్? చెప్తానండి. కోక్ ట్యాబ్స్, ఇలాస్టిక్, ఫ్యాబ్రిక్ కలర్, నెయిల్ పాలిష్, సిజర్స్, పెయింట్ బ్రష్. సో మరి అనుష గారు మరి ప్రిపేర్ చేసే విధానం చూపిస్తారా? చూపిస్తానండి. ముందు కోక్ ట్యాబ్స్ అండి. ఓకే, కోక్ ట్యాబ్స్ ఇలా ఉంటుంది. సో ఓకే, ఓపెన్ చేసేటటువంటి ఓపెనర్ లాంటిది. కోక్ ఓపెన్ చేసేటప్పుడు ఇలాంటి ట్యాబ్స్ వస్తాయండి, దాన్ని విడిచి పక్కన పెట్టేసి. సో జనరల్ గా ఇది కోక్ ట్యాబ్స్ అంటే నేను కోక్ లో ఎలా దొరుకుతుంది అనుకున్నాను. ఇది టిన్ కోక్ ఉంటుంది కదండి, దానికి ఉంటాయి అంతే కదా. ఇప్పుడు ఒక వస్తువు ఇంట్లో వాడుకునేవైనా సరే డస్ట్బిన్ లో వేసే ముందు ఇది దేనికైనా పనికి వస్తుందా అని ఆలోచించుకుని తర్వాత డస్ట్బిన్ లో వేసుకుంటే మనకి ఇంకా చాలా ఉన్నాయండి ఉపయోగించుకునేవి. వేస్ట్ మెటీరియల్ తో చాలా చాలా చేసుకోవచ్చు. దీన్ని నేను కలర్ఫుల్ చేయడానికి నెయిల్ పాలిష్ చూసేసి కలర్స్ గా నేను దీన్ని పెయింట్ చేయబోతున్నాను. ఓకే ఓకే. సో నెయిల్ పాలిష్ యూజ్ చేసి అంటే మనకి ఏ ఇష్టమైన కలర్ ఏది ఉంటే ఆ కలర్ తో మనం బ్రేస్లెట్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో దీనికి నెయిల్ పాలిష్ చేస్తారండి? నేను ఇప్పుడు మల్టీ కలర్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఓకే. దీనికి మనం ముందు నెయిల్ పాలిష్ తో పెయింట్ చేసుకోవాలి. సో ఈచ్ కలర్ మొత్తం ట్యాబ్ కి కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా 3 కలర్స్ యూజ్ చేస్తున్నారు? కాదండి, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ట్యాబ్ కి. ఆహా, ఓకే. దీనికి రెడ్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా వేసి పెట్టేస్తే ఆరిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ సరిపోతుంది కదండి మనకి నెయిల్ పాలిష్ వేసుకుంటే కూడా. సో ఇది కొంచెం ఈ మెటీరియల్ ఏంటంటే ఐరన్ లాంటిది, అంటే సిల్వర్ లాంటి మెటీరియల్ కాబట్టి అల్యూమినియం. సో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ అలా ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇలా వేసి మనకి కలర్స్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో జనరల్ గా చాలా మంది అనుకుంటుంటారు ఈ నల్ల గోర్ల పెయింట్లు ఏంటో, ఎర్ర గోర్ల పెయింట్లు ఏంటో ఇలా అనుకుంటూ ఉంటారండి చాలా మంది. ఎల్లో కలర్ ఏంటి, అసలు ఎల్లో కలర్ నెయిల్స్ కి వేసుకోవడం ఏంటి, గ్రీన్ వేసుకోవడం ఏంటి అనుకుంటారు. కానీ బికాస్ ఆఫ్ దోస్ కలర్స్ అండి, అలాంటి కలర్స్ వల్ల ఇలాంటి వాటికి ఎంత యూస్ఫుల్ చూసారా. నిజంగా చాలా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు అది ఇలా మనం పెయింట్ చేసుకోవాలి. అసలు ఇలా పెయింట్ చేసిన తర్వాత ఇది కోక్ ట్యాబ్ అన్న సంగతి కూడా తెలియదండి, అసలు తెలీదు. అలా నేను చాలా కలర్ చేసేసారు. కలర్స్ గా అలా మనం ఆల్రెడీ మీరు కలర్ చేసినటువంటి వాడి ఇదన్నీ. ఎస్. ఓకే. సో ఆల్రెడీ అన్ని పెయింట్ చేసినవి తీసుకొచ్చేసారు కదండి. మరి ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తారా ఎలా, అంటే బ్రేస్లెట్ ఎలా అల్లుకోవాలి? ఇది బ్రేస్లెట్ తగ్గడానికి నేను ఇలాస్టిక్ తీసుకున్నానండి. ఇలాస్టిక్ మనకి ఇలాస్టిక్ కావాలంటే ఇలా ప్లెయిన్ గా యూజ్ చేయొచ్చు, లేకపోతే దీనికి ఫ్యాబ్రిక్ కలర్ మనం అప్లై చేసి దాన్ని కూడా కలర్ఫుల్ గా మనం మోల్డ్ చేసుకోవచ్చు. మనం కొంచెం కలర్ దే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ప్లెయిన్ కాకుండా ఇప్పుడు నేను పింక్ యూజ్ చేస్తానండి దీనికి. సో మనం జనరల్ బ్రష్ తో వేసేసుకోవచ్చు. పెయింట్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలాస్టిక్ కి పింక్ కలర్ మనం కలర్ చేసుకుంటాం. సో ఇలా పెయింట్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఫుల్ సైడ్ 2 సైడ్ మనం పెయింట్ చేసుకుని ఒక 1-2 hours పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఆరిపోవాలి. సో ఇది కొంచెం ఆరనివ్వాలండి ఒక 1-2 hours. ఆల్రెడీ అనుష గారు ఇంకో థ్రెడ్ కూడా తీసుకొచ్చారు పింక్ కలర్ ది. సో ఇది రెడీగా ఉంది కదండి. ఆరిపోయాక ఇలా ఉంటుందండి థ్రెడ్. బ్రేస్లెట్ ని అల్లుకోవడం ఎలాగో చూపిస్తారా? చూపిస్తానండి. మనం ఫస్ట్ ఒక ట్యాబ్ తీసుకోవాలండి. ఒక ట్యాబ్ తీసుకుని దానికి రివర్స్ లో ఓకే లోపలికి
ఓకే లోపలికి 2 edges 2 holes నుంచి 2 ఓకేనండి. అలాగా ఎడ్జ్ కి వెనకాల ఇంకొక కలర్ తీసుకుంటామండి. పైన ఎడ్జ్ తీసుకుని దాన్ని వెనకాల ఉంచండి. 2 holes కలిపి దాంట్లోంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే ఇదిలా ఇది ఒకటి అయిపోయింది ఈ పార్ట్. అండ్ ఈ ఎడ్జ్ తో మళ్ళీ సెకండ్ హోల్. ఓకే ఇలా. సో ఇప్పుడు అది నెక్స్ట్ దానికి రెడీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ టాబ్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఇంకో కలర్ తీసుకుంటున్నాను నేను. సో అది ఇన్ బిట్వీన్ అవుతుంది కదండి. ఈ రెండిటికి సపోర్టివ్ గా బ్యాక్ ట్యాబ్ ట్యాబ్ ఉంటుంది. అండ్ కలర్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. 2 holes నుంచి కొంచెం కొంచెం కనిపించి బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మళ్ళీ పైనుంచి ఇది స్ట్రైట్ గా కాకుండా క్రాస్ గా తీసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ మార్క్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి వచ్చిన ఎడ్జ్ ఈ హోల్ పైన ఉన్నటువంటి థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కింద హోల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ బ్లూ యూస్ చేస్తున్నారు. ఇది మన ఇంట్రెస్ట్ అండి, మన కాంబినేషన్, మనకి ఎట్లాంటి కాంబినేషన్ ఇంట్రెస్ట్ అయితే అలాగా. సో ఎందుకంటే ఇప్పుడు కింద నుండి కదండి. ఒకసారి నేను ట్రై చేస్తాను. సో మీరు చేస్తుంటే ఈజీగానే అనిపిస్తుంది, కానీ నిజంగా చెప్పిన తర్వాత చేయడానికి ఇబ్బందిగా ఉంటుందా ఏంటి అని డౌట్ కూడా వచ్చిందండి నాకు. సో ఇది పై థ్రెడ్ని కింద 2 holes కలిపి. యా. సో ఇప్పుడు ఇంకొకటి ఇవ్వండి అనుష గారు. ఈ క్రాస్ కనుక చేయగలిగితే ఇంకా ఇది వచ్చేసినట్టే కదండి. సో ఫస్ట్ పై నుండి కింద పెట్టాలి. ఒకసారి మనకి నాట్ వేయడం వచ్చేస్తే మనకి ఈజీ. ఇంకా ఇలా బ్రేస్లెట్ చేసుకోవచ్చు, బెల్ట్ చేసుకోవచ్చు, నెక్లెస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనండి. ఆల్రెడీ చేసింది ఏమైనా ఉందండి మీ దగ్గర? ప్లెయిన్ కలర్ చేశానండి. ప్లెయిన్ కలర్ చూపిస్తాను. షూర్. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కలర్ఫుల్ గా కనిపించడానికి ఏది యూజ్ చేస్తామో అది తీసామండి. కానీ నిజానికైతే జనరల్ గా ట్యాబ్స్ ని మాత్రమే, కోక్ ట్యాబ్స్ ని మాత్రమే యూజ్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చక్కటి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అనుష. థ్యాంక్ యూ వెరీ మచ్. సకులు చూసారు కదా, మరి ఇలాంటి ఐటమ్ ని మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసి దాన్ని ఇంకా కలర్ఫుల్ గా ప్రిపేర్ చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.